హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కద్దు ఖీర్. రిచ్నెస్ అండ్ క్రీమీనెస్తో చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కద్దు ఖీర్. ఒకసారి వీడియోని కంప్లీట్గా చూసి నేను చెప్పే మెజర్మెంట్స్లో కద్దు ఖీర్ని ఇంట్లో ట్రై చేయండి. డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు, అలాగే కాంప్లిమెంట్స్ని కూడా ఇస్తారు. సో ఎంతో టేస్టీగా ఉండే కద్దు ఖీర్ని రిచ్నెస్ అండ్ క్రీమీనెస్ యాడ్ అయ్యే విధంగా ఎలా తయారు చేస్తారో చూసేయండి. కద్దు ఖీర్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే 1/2 kg సొరకాయ తీసుకోవాలండి. ఈ సొరకాయ పైన చెక్కు మొత్తం తీసేసి లోపల విత్తనాలు కూడా తీసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని గ్రేట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక మందమైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా ఇందులోకి యాడ్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 minutes పాటు సొరకాయ తురుముని ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో మనం ఫ్రై చేయడం వల్ల సొరకాయలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఖీర్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. కొద్దిసేపటికి సొరకాయ తురుములో నుంచి పచ్చి వాసన అంతా పోయి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి 1/2 cup వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 10 minutes పాటు నానబెట్టిన 1/2 cup సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. 1/2 cup సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసేసి 10 minutes పాటు నానబెట్టి తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని దీనిపై ఒక మూత పెట్టేసి 5 minutes పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే సొరకాయ తురుము సాఫ్ట్గా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక లోతైన మందమైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్ని బాయిల్ చేసుకోండి. కొద్దిసేపటికి పాలు బాయిల్ అవుతున్నప్పుడు సాఫ్ట్గా కుక్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము అలాగే సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. వీటిని పాలల్లో వేసి కుక్ చేసేటప్పుడు ప్యాన్ అంచులకి మీగడ చేరుతూ ఉంటుందండి. మీగడను తీస్తూ పాలల్లో వేస్తూ మనము 15 minutes పాటు కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటికి పాలు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఇందులోకి 1/3 cup షుగర్ని యాడ్ చేసుకోండి. అంటే 1/2 cup కంటే 2 tablespoon స్పూన్ ఎక్కువ ఉంటుందండి. అలాగే 1/3 cup కండెన్స్డ్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ బదులు మీరు పచ్చి కోవానైనా యాడ్ చేయవచ్చండి, లేకపోతే మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకొని కద్దు ఖీర్ని తయారు చేసుకోవచ్చు. మనం కండెన్స్డ్ మిల్క్ ఇందులోకి యాడ్ చేయడం వల్ల కద్దు ఖీర్కి రిచ్నెస్ అండ్ క్రీమీనెస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోండి. 5 minutesకి ఖీర్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ఖీర్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే పించ్ ఆఫ్ గ్రీన్ ఫుడ్ కలర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ కద్దు ఖీర్ని తయారు చేసిన వెంటనే తిన్నా టేస్టీగా ఉంటుందండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే ఆ విధంగా కద్దు ఖీర్ని సర్వ్ చేసుకొని దీని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం ముల్లాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.